ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కన్ఫ్యూజన్ లో ఫోన్లు మారిపోవడం చూస్తుంటారు, లగేజ్లు మారిపోవడం చూస్తుంటారు. కానీ ఎక్కడైనా భార్యాభర్తలు మారిపోవడం చూసారా? అయితే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ అవర్ వెంకీ మంకీ along with తాగుబోతు రమేష్ టీమ్. నీ అందమంత చిందగొట్టి గంధమల్లె పూసుకుంట సందే ఎన్నెలలో ఈ చల్లటి చిరుగాలిలో ఆ కొమ్మలు అలా ఊగుతుంటే నీకేమనిపిస్తుంది? ఆ పొదల్లో ఎవరో ఉన్నారనిపిస్తుందండి. నేను అన్నది అది కాదు. అంటే అది కదా, నాకు కోపం వస్తే చేయలేస్తుంది. నేను కరెంట్ తీగలంటోని. కరెంట్ తీగే కానీ కరెంట్ ఉండదు. ఏమండి, ఇన్నాళ్ళకి మన ప్రేమ పెళ్లిని మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. అవునా? మన ఇద్దరిని పిలిచారు. వెళ్దాం పదండి. తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ. వెంకీ, ఆ కాలం ప్రేమకి ఈ కాలం ప్రేమకి తేడా ఏంటి? ఆ కాలం ప్రేమలో మనసు ఒకటి దోచుకునే వాళ్ళు, ఈ కాలం ప్రేమలో మనసు తప్ప అన్ని దోచుకుంటున్నారు. ఈ రోజు మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. మాట తప్పితే నేను చచ్చినంత తొట్టే. ఇక నుంచి నేను ఏది అడిగినా నువ్వు అన్ని నిజాలు చెప్పాలి. ఓకే? సరే. ఒట్టు. నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎలా చచ్చిపోయాడు? వాడు కూడా నీలాగా ఒట్టేమన్నాడు, వేసాను, చచ్చిపోయాడు. తీసి గట్టు మీద పెట్టా. సరే గానీ నీకు గుడ్ న్యూస్. ఇన్నాళ్ళ తర్వాత మన పెళ్లిని మా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. నడు, ఇక్కడ ఉండు, నేను పోయి పెట్రోల్ కొట్టించుకొచ్చుకుంటా. నువ్వు ఇక్కడ ఉండు, నేను పెట్రోల్ కొట్టించుకొని వస్తా. సరేనండి. బాబు, ఒక 100 కొట్టు. ఇదే మా ఇల్లు. అమ్మా బాబు, మంచిగున్నవారా? కోడలు. అప్పా, గిరి తిరుగు బిడ్డ. కోడలు ఎంత మంచిగున్నది, సేమ్ చచ్చిపోయిన మా అవ్వ లెక్కనే ఉన్నది కదా. నీకు అరటి పండ్లు తీసుకొస్తావు. ఏమండి, మీ వాళ్ళు ఏంటండి ఇంత వైలెంట్ కూడా? నాకు భయం వేస్తుంది. భయం ఎందుకు? నచ్చావు కదా. ఎవరా నువ్వు? నువ్వే వచ్చివే. పెట్రోల్ బంక్ లో నా పిల్లని బదులు నువ్వెక్కవా? నా పిల్లనేదే. అంటే మా ఆయనకు బదులు నీ బండి ఎక్కాను. మరి మా ఆయన ఏడి? అమ్మ, ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేద్దాం. నువ్వు రా. అయ్యో అబ్బా, ఆపండి, మా ఇల్లు వచ్చేసింది. ఆపండి నాన్న, బావా, బిడ్డ వచ్చిరా. నీకోసం అల్లుని తీసుకొచ్చాను. అక్కడే ఉన్నాడు. నువ్వు పోయి మంచిని తీసుకురా. నీ అల్లుడు చూసి. అల్లుడు, నా అల్లుడు చూసినా సేమ్ మా అయ్యలెక్కే ఉన్నాడు. నువ్వేం చెప్పావు? వాడు రాగానే వాడిని చంపేసి నీ బిడ్డ నాకు ఇస్తాను చెప్పావు. ఇద్దాం అనుకున్నారా? కానీ సేమ్ నా అల్లుడు మా చచ్చిపోయిన మా అయ్య లెక్క ఉన్నాడు. వీళ్ళెవరయ్యా? ఈ నా అల్లుడు. నీళ్ళు తీసుకోండి. వాళ్ళిద్దరు ఏకాంతంగా మన లోపలికి పోదాం పదండి. నువ్వెవర్రా? బైక్ మీద మావిడ బదులు నువ్వు వచ్చావా? నువ్వు అనుకోని మా ఆయన బైక్ ఎక్కకుండా నీ బైక్ ఎక్కి వచ్చానా? నేను ఫోన్ చేస్తాను. హలో 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 హలో, ఎక్కడున్నావే? మీరెక్కడున్నారండి? ఎక్కడున్నవే? మీరెక్కడున్నారండి? నువ్వు అనుకోని వేరే దాన్ని పట్టుకొని వాళ్ళ ఇంటికి వచ్చానే. అయ్యో, మీరు అనుకోని నేను వేరే వాడి బండి ఎక్కితే వాడు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడండి. వానికి నాకు తేడా తెలియదే. అబ్బా, సేమ్ షర్ట్ వేసుకున్నాడు, హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు. నాకేం తెలుసా? ఎక్కి వచ్చేసా. బ్రదర్, లొకేషన్ పెడుతున్నా, ఇడికి రండి. ఓకే, వస్తున్నాడు. నాన్న చెప్పమ్మా. నాన్న, చిన్న పని ఉంది నాన్న, ఆయన తీసుకొని బయటకు వెళ్ళి వస్తాను. కుదరదు. రాక మా ఇంటికి వచ్చారు. మీరు ఎక్కడికి పోతే అక్కడికి. ఓకే, మీరు నాతో వస్తారు అంతేనా? అంతే. పద, లొకేషన్ చూడు. ఇక్కడే లొకేషన్ ఉంది. బంగారం, వాడిని ఏమైనా చేశాడా? వాడికి అంత సీన్ లేదులే. మీ ఆవిడని మీరు తీసుకోండి, మా ఆవిడని తీసుకుంటా. కానీ కాకపోతే కూడా చిన్న చిక్కు వచ్చి పడింది. అరే బాబు, అమ్మా, ఎవరు ఇల్లంతా కట్టి పండు తీసుకొచ్చిన బిడ్డ? నా ఫ్రెండ్, వాడి పెళ్ళాం. ఏంది పెండ్లామా? అది ఎట్లా పాడైంది? రావుల మొక్కంది, పెండ తట్ట మొక్కంది. నువ్వే గనక దాన్ని వేసుకొచ్చినావు అనుకో, దాన్ని నరికి నరికి పోగలు పెడతావు. నేను కాఫీ తీసుకొస్తా. మా అమ్మనేమో ఇది నా భార్య అనుకుంటుంది. ప్లీజ్ ఒక గంట సేపు. ఏంటి గంట లేదు? నా పిల్ల నేను తీసుకెళ్తావే? ప్లీజ్ బ్రదర్. ఏంటి బ్రదర్? ఒక 10 నిమిషాలు బ్రదర్, ప్లీజ్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? దాన్ని నా పిల్లమనుకో, ఇది నీ పిల్లమనుకుంటా. ప్లీజ్ బ్రదర్. బాబు, కాఫీ అయింది.
ఆ చుట్టాలు వచ్చిర్రు. వీళ్ళందరూ ఎవరు? మా ఫ్రెండ్ వల్ల మామ వాళ్ళు అన్నట్టు. కిరణ్ బాబీ నువ్వేంట్రా ఇక్కడ? అరే మా అమ్మాయి నా అల్లుడురా, నా కొడుకు కోడలురా. వీళ్ళిద్దరు నాకు చెప్పకుండా వెళ్ళి పెళ్లి చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చారు. వీళ్ళు కూడా మాకు చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చారా? దీనికి మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు చేద్దాం కావాలంటే ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు చేసుకుందాం. ఏంది అప్పట్లో వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు, అది ఎట్లా పాడైందిరా అవుల ముఖంది? బ్యాడ్. మళ్ళా గట్లుండు. ఎలాగ వీళ్ళు పెళ్లి మన చేతుల్లో జరగలేదు కాబట్టి అన్ని కార్యక్రమాలు మన చేతుల మీద జరిపిద్దాం అంతే. లోపల నీకైనా బుద్ధుంటా లేదా? వాడితో వచ్చిన వచ్చేయాలి కదా. అబ్బా నేను వద్దామని అనుకున్నానండి. ఈ సిచ్యువేషన్ మొత్తం మీరు చూసారు కదా. ఇప్పుడు వెళ్ళిపోదాం పద. ఓ యవ్వనే యవన్విరా నువ్వు నా కోడలు చేతి పట్టుకుంటా. అమ్మా నా ఉద్దేశం అలా కాదు. నా చేతి కూడా పట్టుకున్నావురా నా ఫుట్గా నువ్వు. ఎంత ధైర్యం ఉంటే నా చేతి నా కోడలు చేతి పట్టుకుంటా. ఏంది నీ భార్య చేతి పట్టుకున్నాడు? నా భార్యనా? సేయ్ నీ చెయ్యి పట్టుకున్నాడా? గాని చేతి ఎందుకు పట్టుకుంటావు? నీ భార్య చేతి గాని. ఇదిగో నాకు అర్థమైందమ్మా. ఆడు దీని చెయ్యి పట్టుకున్నాడా? పిచ్చిదానా, వాడిది గాజుల బిజినెస్. దీని చెయ్యి బాగుంటది కదా, ఏ సైజ్ గాజు అవసరాన్ని వీడి చేతిలో పెట్టి నేనే పంపించా. ఓ గాజులేనికి వచ్చినవా? జాగ్రత్త బిడ్డ. అయినా నీకు సిగ్గులేదారా? నీకు భార్య చేతులకు గాజులు వేపియాలని అన్నప్పుడు దగ్గరుండి వేపియాలి. అర్థమైతుందా? తీసుకెళ్తా. ఏంటి బంగారం, నువ్వు మీ నాన్న నొప్పించు, నేను మా అమ్మని వినట్లేదు అసలు. నొప్పించు. నీకెంత ధైర్యం ఉంటే నా కూతురు. ఏమైంది ఏమైంది? వీడు నీ పిల్లం చీర పట్టుకున్నాడు. వీడు నేను మేనేజ్ చేస్తుంది. మామయ్య విషయం ఏంటంటే ఇతను సారీ షాప్ లో పనిచేస్తాడు. బయట బొమ్మకు సారీ కడతాడు కదా, ఇతను బాగా కడతాడు. అంటే దీనికి సక్కగా సారీ కట్టుకోవడం రావట్లేదు. నేనే దగ్గర ఉండి సారీ కట్టని చెప్పి నీ పిల్లం చీర నువ్వు కట్టుకోవాలి కదా, వాడెవరితో కట్టిస్తారు బుద్ధి లేనివాడా? నీకు ప్రాబ్లం వస్తే నన్నే కొడతాను, దానికి ప్రాబ్లం వచ్చినా నన్నే కొడతాను. ఇదంతా కాదు, ఒక్క నిమిషం నేను చెప్తాను ఏంటండి. మా అమ్మ నాన్నని పిలిపించి మనం గోవాకు హనీమూన్కి వెళ్దామని చెప్తాం. నువ్వు దాన్ని తీసుకుంటా, నేను తీసుకొని వస్తా. ఎవరి భార్యతో వాళ్ళు ఎటన్నా దూరం అంతేనా? అమ్మా నాన్న ఏరా ఏమైంది? అమ్మా మాకు పెళ్ళైంది కదా, కొత్తగా హనీమూన్కి పోతాం. అబ్బా హనీమూన్కి పోదాం అనుకుంటుర్రా? పోండ్రి మళ్ళా. నాన్న మా కొత్తగా పెళ్ళైంది కదా, హనీమూన్ పోతాం గోవాకి. ఆగ్రి మీరెక్కడికి? మనకి నోములు పూజలు వ్రతాలు గుళ్ళు గోపురాలు తిరిగే చాలా పనులు ఉన్నాయి. ఒక నెల తర్వాత మీరు మీరు కూడా నెల తర్వాత గుళ్ళు గోపురాలు పూజలు ఉన్నాయి. గవన్నీ ఏముండయి. మీరు పోండ్రి బిడ్డ, మీరు పోండ్రి. మంచిగా ఎంజాయ్ చేసి రండి. వద్దు ఏం మనిషి రాయుడు. పానాడు పోదాం పా. వాడేదో నీ పిల్లని తీసిపోయినట్టు ఎడుతువేంద్రా నువ్వు. అయినా ఇట్లా నిద్రమోహన్ ఎట్లా పెళ్లి చేసుకున్నావా నువ్వు? ఈ యదవని కాదు, ఇలాంటి యదవులకి ఫస్ట్ నువ్వు విడాకులు ఇచ్చాయి. ఈయనకి పెళ్లి చేస్తా నేను. లోపలడు. అది పోయింది ఇది పోయింది. ఇప్పుడు మా ఆవిడకు ఫోన్ చేయాలి. హలో ఏమండి? నువ్వు గోవాకి పోవద్దు. గోవాకి వెళ్ళట్లేదండి. అమ్మాయ్యా బ్యాంకాక్ వెళ్తున్నాం. బ్యాంకాక్ పాస్పోర్ట్ లేదే. ఆ పాస్పోర్ట్ ఒక సంవత్సరం తర్వాత మీకు వస్తుంది, అప్పుడు తీసుకొని రండి. 100 రూపాయల పెట్రోల్ కోసం నా జీవితమే అగ్గిపుప్పకి పాలే. నేను పోతా, గోవాకు నడుచుకుంటూ పోతా, పాదయాత్ర చేస్తా, బ్యాంకాక్ వెళ్తా. జడ్జెస్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఇంద్రజ గారు. క్లారిటీతో కన్ఫ్యూజ్ చేయడంలో మీకు సాటి మీరే. కానీ నిజంగా నాకు అనిపించింది ఎలా ఇలాంటి థాట్స్ వస్తాయా అనేసి. టుడే ప్రార్థని ఓవర్టుక్ ఎవ్రీవన్. అందరూ చాలా బాగా చేశారు. సూపర్ ఎంటర్టైనింగ్ స్కిట్ అండి. కృష్ణ భగవాన్ సార్. వెంకీ రమేష్ ఏదో సినిమా సబ్జెక్ట్ చూసినట్టు అనిపించింది. ఇంకా చాలా బాగా చేశారు. 100 రూపాయల పెట్రోల్ మొత్తం మీ జీవితాలను మార్చేసింది. అందరూ చాలా బాగా చేశారు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.